వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ మరియు వార్డు సచివాలయాలలో ఎక్కువగా ఉన్నటువంటి ఉద్యోగులను సర్దుబాటు చేయడానికి, అంటే రేషనలైజేషన్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు ఇచ్చిన విషయం మనందరికి కూడా తెలిసిందే. ప్రస్తుతం వివిధ ప్రభుత్వ శాఖల్లోకి సచివాలయ ఉద్యోగులు మిగులు ఎవరైతే ఉన్నారో వారిని వివిధ ప్రభుత్వ శాఖల్లోకి హేతుబద్ధీకరణ చేయబోతున్నారు. ఈ నెలాఖరులోగా హేతుబద్ధీకరణ ప్రక్రియ పూర్తి చేసే యోచనలో అధికారులు. గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల హేతుబద్ధీకరణలో భాగంగా మిగులు ఉద్యోగుల హేతుబద్ధీకరణ ఇతర ప్రభుత్వ శాఖల్లో వినియోగించుకునే విషయమై అధికారులు సమాలోచన చేస్తున్నారు. ఇందుకోసం వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో సచివాలయాల శాఖ సమావేశాలు నిర్వహిస్తోంది. వివిధ ఇంజనీరింగ్ విభాగాల ఉన్నతాధికారులతో బుధవారం సమావేశం జరిగింది. సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో గురువారం మరో సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 17న సచివాలయ ఉద్యోగ సంఘాలకు చెందిన 17 మంది ప్రతినిధులతో సచివాలయాల శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి, కార్యదర్శి కె భాస్కర్, డైరెక్టర్ శివప్రసాద్ తదితరులు వేర్వేరుగా సమావేశమై హేతుబద్ధీకరణపై వారి అభిప్రాయాలు తీసుకుంటారు. నెలాఖరులోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో 1.27 లక్షలకు పైగా ఉన్న ఉద్యోగులకు బాధ్యతల నిర్వహణ, ఇతర పాలనా వ్యవహారాల్లో గందరగోళ పరిస్థితుల కారణంగా హేతుబద్ధీకరణ ద్వారా వ్యవస్థను సరైన మార్గంలో పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2,500 వరకు జనాభా కలిగిన సచివాలయాలను ఏ కేటగిరీ, 2,500 నుంచి 3,500 వరకు బి కేటగిరీ, 3,500 కంటే మించి జనాభా ఉన్న సచివాలయాలను సి కేటగిరీగా విభజించి వీటిలో ఉద్యోగుల కేటాయింపునకు ఇటీవల మార్గదర్శకాలు జారీ చేసింది. ఉద్యోగులను కూడా మల్టీపర్పస్, టెక్నికల్, ఆస్పిరేషనల్ ఫంక్షనరీలుగా విభజించి ఏ కేటగిరీ సచివాలయాల్లో 6, బి కేటగిరీ సచివాలయాల్లో 7, సి కేటగిరీ సచివాలయాల్లో 8 మంది ఉద్యోగులను కేటాయించాలని నిర్ణయించారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, వార్డ్ ఎమ్యూనిటీస్ కార్యదర్శుల సేవలను వివిధ ఇంజనీరింగ్ శాఖల్లో వినియోగించుకునే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, రోడ్లు, భవనాలు, ప్రజా ఆరోగ్య ఇంజనీరింగ్, జలవనరులు, పోలీస్, హౌసింగ్, ఇతర ఇంజనీరింగ్ విభాగాల ఉన్నతాధికారులతో సచివాలయాల శాఖ బుధవారం సమావేశం ఏర్పాటు చేసింది. ఇంజనీరింగ్ విభాగాల్లో వీరి సేవలు వినియోగించుకునే విషయమై ప్రధానంగా చర్చించారని తెలుస్తోంది. సచివాలయాల్లో వెల్ఫేర్ అసిస్టెంట్ల సేవలను ప్రభుత్వ సాంఘిక, వెనుకబడిన, గిరిజన, ఇతర సంక్షేమ శాఖల్లో వినియోగించుకునే విషయమై సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సచివాలయాల శాఖ గురువారం సమావేశం ఏర్పాటు చేసింది. ఉద్యోగులను సచివాలయాలకు కేటాయించగా మిగిలిన మరికొందరు ఉద్యోగులను ఆస్పిరేషనల్ ఫంక్షనరీలుగా గుర్తించి ఆధునిక సాంకేతిక అంశాలపై వారికి శిక్షణ ఇస్తారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ మరియు వార్డు సచివాలయాల హేతుబద్ధీకరణ ప్రక్రియను ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఈ ప్రక్రియ ఈ నెలాఖరులోపు పూర్తి చేసే విధంగా ప్రభుత్వం పావులు కదుపుతోంది. మొత్తానికి సచివాలయాలను 3 కేటగిరీలుగా విడగొడుతోంది. ఇందులో 2,500 పైన జనాభా ఉంటే ఏ కేటగిరీగా, 2,500 నుంచి 3,500 వరకు ఉంటే బి కేటగిరీ, 3,500 కంటే ఎక్కువ జనాభా ఉంటే దాన్ని సి కేటగిరీగా డివైడ్ చేయడం జరుగుతుంది. ఏ కేటగిరీలో 6 మంది, బి కేటగిరీలో 7 మంది, సి కేటగిరీలో 8 మంది సచివాలయ ఉద్యోగులను సర్దుబాటు చేసి ఎక్కువైనటువంటి వారిని వేరే సచివాలయాల్లోకి సర్దుబాటు చేయడం, లేదంటే ఇంకా ఎక్కువైతే వేరే ప్రభుత్వ శాఖల్లోకి కూడా వారిని సర్దుబాటు చేసే విధంగా ప్రభుత్వం ఇక్కడ అడుగులు వేస్తున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికి గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగులను హేతుబద్ధీకరణ అది కూడా ఈ నెలాఖరికల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్న విషయం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక మరోపక్క రంజాన్ మాసం ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో ముస్లిం ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెసులుబాటు కల్పించడం జరిగింది. రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులకు వెసులుబాటు, విధుల నుంచి గంట ముందు వెళ్లేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు. రంజాన్ మాసంలో విధుల నుంచి గంట ముందుగా వెళ్లేందుకు ప్రభుత్వ కార్యాలయాల్లోని ముస్లిం ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 2025 మార్చి 2వ తేదీ నుంచి మార్చి 30వ తేదీ వరకు మతపరమైన కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఈ వెసులుబాటును వర్తింపజేస్తూ బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఉపాధ్యాయులు, ఒప్పంద, పొరుగు సేవలు, గ్రామ వార్డు సచివాలయాలు తదితర శాఖల్లోని ముస్లిం ఉద్యోగులందరికీ ఈ వెసులుబాటును కల్పించింది.
దీనిపై వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ బుధవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. కాబట్టి ఎవరైతే గ్రామ మరియు వార్డు సచివాలయాలు కావచ్చు, లేదా ఉపాధ్యాయులు కావచ్చు, లేదా ఒప్పంద అంటే కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు, ఎవరైనా కానీ మరి ముస్లిం ఉద్యోగులు ఉంటే రంజాన్ మాసంలో వారు 1 గంట ముందుగానే విధుల నుంచి వెళ్లేందుకు అనుమతిస్తున్నటువంటి ఉత్తర్వులను మనం ప్రస్తుతం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐఐటీలు ఎన్ఐటీల్లో మరో 15,000 సీట్లు పెంచాలి అంటూ మరి కేంద్ర ప్రభుత్వానికి వివిధ విద్యా సంస్థలు ప్రతిపాదనలు పంపడం జరిగింది. ఆన్లైన్ విధానంలో కొత్త కోర్సులు తెచ్చే యోచనలో ఐఐటీలు. దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటి కాలేజీల్లో ఇంజనీరింగ్ సీట్లు పెరిగే అవకాశం ఉంది. ప్రాథమిక అంచనా ప్రకారం 15,000, ఐఐటీల్లో 5,000, ఎన్ఐటీల్లో 10,000 సీట్లు పెంచాలనే ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం వద్దకు వచ్చాయి. దీంతో పాటు ఆన్లైన్ విధానంలో కొన్ని కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలని ఐఐటీలు యోచిస్తున్నాయి. కొన్నేళ్లుగా విద్యార్థుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు సీట్లు పెంచాల్సిన అవసరాన్ని ఐఐటీలు ఎన్ఐటీలు గత ఏడాది కేంద్రం దృష్టికి తీసుకెళ్లాయి. జేఈఈ అడ్వాన్స్డ్ అర్హత సాధించిన విద్యార్థులంతా అన్ని ఐఐటీల్లోనూ కంప్యూటర్ కోర్సులనే మొదటి ఆప్షన్ గా పెట్టుకుంటున్నారు. దాదాపు 1.45 లక్షల మంది ఈ బ్రాంచ్లకే కౌన్సిలింగ్ లో మొదటి ఐచ్ఛికం ఎంచుకున్నారు. సీట్లు పెంచాలంటే ఫ్యాకల్టీతో పాటు మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి అదనంగా నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఐఐటీలు కేంద్రానికి పంపిన నివేదికలో పేర్కొన్నాయి. వీటికి కేంద్రం సానుకూలంగా ఉందని, త్వరలో నిర్ణయం రావచ్చని భావిస్తున్నారు. ఇదే జరిగితే ఐఐటీల్లో ఈ ఏడాది ఏఐఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్ తదితర కోర్సుల్లో కంప్యూటర్ కోర్సుల్లో కనీసం 4,000 సీట్లు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఐఐటీల్లో మొత్తం 17,000 సీట్లు ఉన్నాయి. గత ఏడాది ప్రధాన ఐటీఐల్లో సిఎస్ఈ కట్ ఆఫ్ ర్యాంకులు అంటే ఇక్కడ చూస్తూ ఉన్నాం మనం బాంబే, కాన్పూర్, ఖరగ్పూర్, ఢిల్లీ, మద్రాస్, హైదరాబాద్, తిరుపతి, రూర్కీ, పాలక్కాడ్ అంటూ ఇక్కడ టోటల్ గా ఐఐటీస్ వాటిలో కట్ ఆఫ్ ర్యాంకులను చూస్తూ ఉన్నాం. సీటు అక్కడే కావాలి. జేఈ అడ్వాన్స్ ర్యాంక్ పొందిన వారు బాంబే ఐఐటిపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అందువల్ల సీట్ల పెంపుకు కేంద్రం అంగీకరిస్తే బాంబే ఐఐటికి మొదటి ప్రాధాన్యం ఇచ్చే వీలుంది. ఆ తర్వాత ఢిల్లీ, కాన్పూర్, మద్రాస్ ఐఐటీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వీటి తర్వాత స్థానాల్లో హైదరాబాద్ ఐఐటి నిలిచింది. బాంబే ఐఐటిలో ఓపెన్ కేటగిరీలో సిఎస్సి బ్రాంచ్ లో బాలురు 67, బాలికలు 291వ ర్యాంక్ తో క్రితంసారి సీటు కేటాయింపు ముగిసింది. మొత్తం మీద మంచి పేరున్న ఐఐటీల్లో 5,000 లోపు ర్యాంక్ వరకు సీటు దక్కింది. విద్యార్థులు అంతగా ప్రాధాన్యం ఇవ్వని ఐఐటీల్లో 11,200 ర్యాంకు వరకు సీట్లు వచ్చాయి. ఈ కేటగిరీలో బిలాయ్ ఐఐటి ఉంది. ఇలాంటి ఐఐటీల్లో సీట్లు పెంచడం అవసరం లేదని భావిస్తున్నారు. ఐఐటీల్లో సీట్లు పెంపు నేపథ్యంలో ఎన్ఐటీల్లో ఈసారి కట్ ఆఫ్ పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వరంగల్ ఎన్ఐటీలో కంప్యూటర్ సైన్స్ కు అంతకు ముందు 1996 ర్యాంక్ వరకు సీటు వస్తే 2024లో బాలురకు 3,115 ర్యాంక్ వరకు సీటు వచ్చింది. సీట్లు పెరిగితే 2025లో 4,000 ర్యాంక్ వరకు సీటు వచ్చే అవకాశం ఉంది. తమిళనాడు తిరుచిరపల్లి ఐఐటిలో బాలులకు గతేడాది 996 ర్యాంక్ తోనే సీటు ఆగిపోగా ఈ ఏడాది మాత్రం బాలురకు 1,509 ర్యాంక్ దాకా సీటు వచ్చింది. ఎన్ఐటీల్లో 82% విద్యార్థులు తొలి ప్రాధాన్యంగా కంప్యూటర్ సైన్స్ ని ఎంచుకోగా రెండో ప్రాధాన్యత కూడా 80% ఇదే బ్రాంచ్ ఉండటం విశేషం. మొత్తం మీద గత ఏడాది 6 రౌండ్లు తర్వాత 34,462వ ర్యాంక్ వరకు బాలికల విభాగంలో సిక్కిం ఎన్ఐటీలో సిఎస్సి సీట్లు వచ్చాయి. మెకానికల్ కు మాత్రం 58,000 ర్యాంక్ వరకు ఓపెన్ కేటగిరీ సీట్లకు కట్ ఆఫ్ ఉంది. బయోటెక్నాలజీకి 48,000 వరకు సీటు వచ్చింది. ఈసారి సీట్లు పెరిగితే ఈ కట్ ఆఫ్ లో మార్పులు ఉండొచ్చని భావిస్తున్నారు. మొత్తానికి ఐఐటి ఎన్ఐటీల్లో మరో 15,000 సీట్లు పెంచే ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం వద్ద ఉంది. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ video.